So from Romans 6 and 7, I want to show you a picture of 3 marriages that we have. రోమా 6-7 అధ్యాయాల్లో మనకు కలిగి ఉండేటటువంటి 3 వివాహాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. See Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయం and verse 6. 6వ వచనం. Knowing this, that our old man was crucified with him, that our body of sin might be done away, that we should no longer be slaves to sin. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్టుకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. We can say the old man was our first husband. దీన్ని మనం ఎట్లా చెప్పగలం అంటే మన ప్రాచీన స్వభావము మన మొదటి భర్త. That was crucified with Christ on the cross, it says. ఇక్కడ చెప్పినటువంటి రీతిగా ఆ ప్రాచీన స్వభావము సిలువలో సిలువ వేయబడి ఉంది. Before we were converted, మనం మారు మనసు పొందక ముందు. This is a spiritual picture. ఇది ఆత్మీయమైన పటం ఇది. Spiritually, all of us were married to something called the old man. ఆత్మీయంగా మనం అందరం కూడా ప్రాచీన పురుషుడు అనేటటువంటి వ్యక్తికి వివాహం చేయబడ్డాం. He was like a very bad husband. అతడు చాలా చెడ్డ భర్త. Always making us sin. ఎప్పుడు కూడా మనల్ని పాపం చేసేటట్టే ప్రేరేపిస్తూ ఉండేవాడు. Always making us do evil things. ఎప్పుడు చెడు విషయాలు దుష్టమైనటువంటి కార్యాలు చేసేట్టు ప్రేరేపించి making us disobey God. ఎల్లప్పుడు కూడా దేవునికి అవిధేయత చూపించేట్టు చేసేవాడు. It was like a husband who was troubling us in so many ways. ఇట్లా ఇది ఎట్లా ఉందంటే ఒక భర్త అనేక విధానాల్లో భార్యను కష్టపెడుతూ ఉంటాడు కదా, అట్లాంటి భర్త అతను. And we one day got sick and tired of that husband. మరి ఒక దినాన్ని మనం ఆ ప్రాచీన భర్త ఉన్నాడు కదా, ప్రాచీన పురుషుడు, అతని విషయంలో అలసిపోయాం మనం. We said, Lord, save me. మనం అన్నాం, ప్రభువా నన్ను రక్షించు ఈ పరిస్థితి నుంచి. You know what God did? దేవుడు ఏం చేశాడో తెలిసినా? He killed that husband. ఆ భర్తను దేవుడు చంపేశాడు. And you were saved. ఆ రీతిగా మనం విడుదల పొందాం, You were born again. పాత ప్రాచీన పురుషుడి నుంచి. That's what it says here, and that is what we testify to in baptism. అదే ఇక్కడ ఈ వచనంలో చెప్పబడింది, అదే మనం బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాం. See, in baptism we are saying that our old man is buried. బాప్తిసంలో మనం చెప్పేది ఏంటంటే నా ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం సమాధి చేయబడ్డాడు. Baptism is like the burial of my old husband. అదే బాప్తిసం అనేది ఏమిటంటే నా పాత భర్తను ఇక్కడ సమాధి చేస్తున్నానని. Oh, I am so thankful that that husband is dead. నేను ఎంతో వందనస్తుడిని, ఆ భర్త చనిపోయాడు ఇప్పుడు. So we go happily into that baptism testifying my old husband is dead. మరి చాలా సంతోషంగా మన బాప్తిసం ఇవ్వడానికి నా పాత భర్త చనిపోయాడని చెప్పడానికి సంతోషంగా బాప్తిసంలోకి వెళ్తాం. That is the first marriage. అది మొట్టమొదటి వివాహం. And all those who are not born again are still married to that husband. తిరిగి జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఆ పాత పురుషునికే వివాహం చేయబడి ఉన్నారు. And then we come out of the baptism tank ఇప్పుడు or river. ఆ బాప్తిసంలో నుంచి మరి బాప్తిసం ట్యాంక్ లో గానీ లేకుంటే నదిలో గానీ బాప్తిసం బయటకు వస్తాం కదా. And say, now I want to be married to somebody else who is good. మరి ఇప్పుడు ఏమంటామంటే ఎవరో ఒక మంచి వ్యక్తితో నేను వివాహం చేసుకోవాలి. I don't want that type of husband. నాకు పాత భర్త అట్లాంటి భర్త నాకు వద్దు. I have turned from that old way of life. నాకు ఆ పాత జీవితం నుండి, పాత భర్త నుండి నేను వెనుదిరుగుతున్నాను. And we want to marry Christ. మనం క్రీస్తుని వివాహం చేసుకోవాలని కోరాం. But very often we don't marry Christ. కానీ చాలా తరచుగా క్రీస్తుని వివాహం చేసుకోవట్లేదు. We marry the law. మనం ధర్మశాస్త్రాన్ని వివాహం చేసుకుంటున్నాం. That means దాని అర్థం ఏంటంటే we now say, okay, I have to live a holy life. మనం ఏమంటున్నామంటే సరే ఇప్పుడు నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి. And we make so many rules for ourselves. మనకు మనం రకరకాల నిబంధనలు, రూల్స్ తయారు చేసుకుంటాం. And try to live this holy life after we are born again. తిరిగి జన్మించిన తర్వాత ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం ఈ రూల్స్ చేసుకుని ప్రయాసపడుతూ ఉంటాం. We are very sincere. వాటి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాం. We must read the Bible so many minutes and pray so many minutes and all that. ఎన్నో నిమిషాలు బైబిల్ చదువుకుంటున్నాం, ఎన్నో నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ చాలా చక్కగా పాటిస్తున్నాం. We try to keep these rules. ఈ నియమాలన్నింటినీ పాటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. And we cannot come to God's standard. అయితే దైవ అంతస్తులోనికి రావడానికి మనం చాలా ప్రయాసపడుతున్నాం, రాలేకపోతున్నాం. That is the experience of almost every believer. అది ఇంచుమించుగా ప్రతి విశ్వాసి అనుభవం ఇట్లానే ఉంటుంది.
finished with the old husband. He does not want to sin again. ఇక పాత భర్తతో అయిపోయిన సంబంధం, అతను చచ్చిపోయాడు, మళ్ళీ పాపం చేయడం మనకి ఇష్టం లేదు. But కానీ he is not able to come up to God's standard. అయితే దేవుని యొక్క అంతస్తులోనికి మనం రాలేకపోతున్నాం. Because he is married to God's law. ఎందుకంటే మనం దేవుని నియమానికి, ధర్మశాస్త్రానికి పెళ్లి చేయబడ్డాం. And we can say the law is like this type of husband who is very strict. మరి ఈ ధర్మశాస్త్రం అనేది ఎట్లాంటి భర్త అంటే చాలా నిష్టగా, ఖచ్చితంగా ఉండే భర్త. This is the second husband. రెండో భర్త ఇతను. He doesn't ask you to do anything bad like the old man. ఈ పాత భర్త మాదిరిగా ఏదో చెడు చేయమని ఎప్పుడు చెప్పడం. He'll only ask you to do what is right. ఏది సరైందో అదే చేయాలని చెప్తాడు. But కానీ everything must be perfect. ప్రతిదీ కూడా చాలా పరిపూర్ణంగా ఉండాలి. God's law is perfect. దేవుని ధర్మశాస్త్రము ఇది చాలా పరిపూర్ణమైనది. And he wants you to live a perfect life. చాలా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుతాడు అతను. Everything, it's like a husband who wants everything perfectly done in the house. మరి ఎట్లా ఉంటాడంటే ఒక భర్త ఇంట్లో అన్ని కూడా చాలా ఖచ్చితంగా జరగాలని నిక్కచ్చిగా ఉంటాడు. చూడండి, అట్లాంటి భర్త మాదిరిగా ఉంటాడు. Who tells his wife all the clothes must be washed properly without any spot. భార్యతో చెప్తాడు, అంటే ఉదాహరణ భర్త ఎలా ఉంటాడంటే ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ అసలు ఎక్కడ ఏ మురికి మచ్చ కనపడకుండా ఉతికేయాలి. Must all be ironed every day. అట్లా ప్రతిదీ చాలా శుభ్రంగా ఇస్త్రీ చేసి పెట్టాలి. All the shoes and chappals must be cleaned and kept properly in one place. చెప్పులు గాని, షూస్ గాని అన్ని పాలిష్ చేసి చక్కగా ఒక స్థలంలో పెట్టాలి. There must be no dust anywhere in the chairs or anywhere in the house. ఇంట్లో అసలు ఎక్కడ కుర్చీలో గాని, బల్ల మీద గాని ఎక్కడ దుమ్ము అనేది కనపడకూడదు. The kitchen must not be a mess. It must be always clean and tidy. వంటగది అంతా ఏదో అటు ఇటు చీపురుతో తొడవకుండా ఉన్నట్టు కూడా చక్కగా ఎప్పుడు నీట్ గా ఉండాలి. And the worst part is he will not lift one finger to help you. అయితే దీనిలో చాలా విచారంతో సగం ఏంటంటే ఇవన్నీ చేయడానికి చిటికెన వేల సహాయం కూడా చేయడు. How would you like to be married to such a husband? చూడండి, ఊహించండి, ఇట్లాంటి భర్త ఉండి ఏం సహాయం చేయకుండా అన్ని మిమ్మల్ని ఎలా చేయాలనేవాడు ఎలా He ఉంటాడు. never asks anything wrong. ఏ తప్పు సంగతి గురించి ఎప్పుడు అడగడు. Only right things. అన్ని సరైనవే చేయాలంటాడు. Breakfast must be ready at 8 o'clock. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఉంటది కదా, మన టిఫిన్ తింటాం కదా, 8 గంటలకే ఖచ్చితంగా బల మీద ఉండాలంతే. Not 1 minute past 8, 8 o'clock. 8 అంటే 8 తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. But he will not come to help you in the kitchen. అయితే వంటగదిలో మీకేం సహాయం చేయడానికి రాడు. And then you begin to think. This husband is as much trouble for me as the first one. అప్పుడు ఇంక మీరు అనుకుంటారు, ఈ భర్త ఎలా ఉన్నాడంటే మొదటివాడు ఎలా కష్టపెట్టాడో ఇది కూడా ఇదో రకమైన కష్టం, నన్ను ఇలా కష్టపెడుతున్నారు అనుకుంటాను. You were discouraged with the first husband, now you are discouraged with the second husband. మొదటి భర్త విషయంలో నిరుత్సాహపడిపోయారు, ఇప్పుడు రెండో భర్త విషయంలో కూడా నిరుత్సాహపడాలి. This is the correct description of the experience of many believers. అనేక మంది విశ్వాసుల యొక్క అనుభవం వివరించడానికి ఇది సరైనటువంటి విధానం. If they go to some dead church where they don't preach about being born again, మరి ఏదో మృతమైనటువంటి ఒక చర్చిలోకి వెళ్తే వాళ్ళు తిరిగి జన్మించడానికి గురించి బోధించరు. they only go there to get married and buried. ఏదో అక్కడ పెళ్లి చేసుకోవడానికి లేకుంటే భూస్థాపనలు చేయడానికి అక్కడికి వెళ్తుంటారు. They are not worried about God's laws. వాళ్ళు దేవుని ప్రేమల గురించి, దేవుని ధర్మశాస్త్రం గురించి అక్కర్లేదు. They are happy to live in sin and for the world. వాళ్ళు పాపంలో జీవించడం, లోకంలో జీవించడం ఇదంతా బానే ఉంటుంది. It's the born again people అయితే తిరిగి who జన్మించిన are వాళ్ళు trying to please God. అయితే దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. Always discouraged. I am not pleasing God. I am not able to please God. అయ్యో, నేను దేవుని సంతోషపెట్టలేకపోతున్నాను, దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి, ఎల్లప్పుడూ నిరుత్సాహపడిపోతూనే ఉంటున్నారు. God's standard is absolutely right. మరి దేవుని యొక్క అంతస్తు చాలా సరి అయింది, చాలా ఉన్నతమైంది. See, he says in verse 14, Romans 7:14. రోమీయులకు రాసిన పత్రిక 7:14. I know the law is spiritual. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని That means ఎరుగుదుము. my husband is a spiritual person. ఎందుకంటే నా భర్త ఆత్మీయమైనటువంటి వ్యక్తి. But I can't do what he wants me to do. అయితే అతను ఏం చేయాలని కోరుతున్నాడు అది నేను చేయలేకపోతున్నాను. I agree, verse 16, that the law is good, but I'm not doing what it wants me to do. 16వ వచనం, ఇచ్చేయింపునది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. Yeah, is your husband asking you to do anything bad? నీ భర్త ఏదైనా చెడుగు చేయమని No. చెప్తున్నాడా? లేదు. His standard is so high I cannot reach it. అసలు ఆయన అంతస్తు ఎంత ఉన్నతంగా ఉందంటే దాన్ని నేను అందుకోలేకపోతున్నాను. He wants breakfast at 8 o'clock. 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ కావాలంటున్నాడు. I cannot make breakfast till 12 o'clock. నేను 8 గంటలకు అసలు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నాను. And then he condemns me. He condemns me. అప్పుడు నిన్ను నేరారోపణ చేస్తున్నాడు.
And many believers live under this constant condemnation. అనేక మంది విశ్వాసులు ఎడతెగక ఇటువంటి నేరారోపణ కింద ఉంటున్నారు. See, you haven't done this. You have not done this and you have not done that. నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు All the time they live under this condemnation. ఇక ఎల్లప్పుడు కూడా ఈ శిక్షా విధిలోనే నేరారోపణలోనే ఉంటున్నారు. The unbeliever, he doesn't have this condemnation. అసలు అవిశ్వాసులైనటువంటి వాళ్ళకి అసలు ఈ గొడవ లేదు, ఈ శిక్షా విధి లేదు. He is living with the old man as a husband and living in sin. ఎందుకంటే ప్రాచీన పురుషుడు ఆ పాత భర్తతో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. So now you're born again, but you're married to this high standard of God and you get depressed. మీరు తిరిగి జన్మించారు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అంతస్తు దీనికి వివాహం చేయబడ్డారు, కానీ దాన్ని నెరవేర్చలేకపోతున్నారు. And the Bible says that you cannot divorce. బైబిల్ చెప్తుంది ఇప్పుడు మీరు విడాకులు ఇవ్వడానికి వీల్లేదు. And until your husband dies, you cannot break the marriage. నీ భర్త చనిపోతే తప్ప, లేనట్టయితే విడాకులు ఇచ్చేటటువంటి ప్రసక్తి బైబిల్ దైవ గ్రంథం ఒప్పుకోవట్లేదు. Thankfully the old man died, so you are free from that. మీరు చాలా సంతోషించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. పాత పురుషుడు చచ్చిపోయాడు కనుక విడుదల పొందారు.